వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా వజిలి నాయుడుపేటలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయుడుపేటలో పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సంక్షేమ ఊపిరిగా వైఎస్ఆర్ అందించిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని సంజీవయ్య వివరించారు. వైఎస్ఆర్సీపీ పాలన కాలంలో నవరత్నాల ద్వారా ప్రతి మహిళకు జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని సంజీవయ్య తెలిపారు. ఒక్క సంక్షేమ పథకం కూడా కొత్తగా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టలేదని కిలివేటి విమర్శించారు. ఈ జయంతి వేడుకలో వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పాదర్తి హరినాథ్ రెడ్డి, ఓజిలి మండలం ఎంపీపీ అరుణారెడ్డి, నాయుడుపేట మండలం కన్వీనర్ కలికి మాధవరెడ్డి, రూరల్ కన్వీనర్ ఒట్టూరు కిషోర్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి, జనార్దన్ రెడ్డి, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి 76వ జన్మదినోత్సవ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ రాష్ట్రంలో మూల మూల గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు కూడా వారిని స్మరించుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఎంతోమంది ముఖ్యమంత్రులు చూస్తుంటాం. ఈ రాష్ట్రం కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలన సాగించారు. అయితే రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రానికి. మొదటిసారి 5 సంవత్సరాలు, రెండోసారి సంవత్సర కాలం మీద ఉన్నారు. అయితే ఆయన పరిపాలన తక్కువ కాలమైనప్పటికీ ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారిని ప్రతి పేదవాడు, ప్రతి వనగారిన వర్గాలు గుర్తుపెట్టుకొని గుండెల్లో పదిలంగా భద్రపరుచుకున్నారు. ఈరోజు రాజశేఖర గారి పేరు తీస్తే ఆ పేరు వినబడితే అనేక పథకాలు, రైతుకి రైతు భరోసా కావచ్చు, రైతుకి ఉచిత విద్యుత్ కావచ్చు, విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, విద్యార్థులకి ఇంజనీర్లుగా డాక్టర్లుగా చదివించేదానికి వాళ్ళ చేతి కావచ్చు, పేదవాడి ఆరోగ్యంలో ఆరోగ్యశ్రీ కావచ్చు. మరి అన్ని వర్గాలు పేదవాడికి మరి ఎక్కడన్నా ప్రమాదం జరిగితే 108 కావచ్చు, 104 కావచ్చు, అనేక పథకాలు. రాజశేఖర్ గారి పేరు వింటానే ఇవన్నీ గుర్తొస్తాయి. సూటిగా మీ ద్వారా ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క పథకం. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను అనే చంద్రబాబు నాయుడు గారికి ఎవరన్నా చేసిన పథకాన్ని, ఎవరైనా అమలు చేసిన వాటిని కొనసాగించడమా, వాటిని రద్దు చేయడమా? ఇది తప్ప తనకంటూ ఈ పథకాన్ని కొత్తగా పెట్టాను, దీని ద్వారా పేదవాడికి మేలు చేశారని చెప్పే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందని అడుగుతాను. ఈరోజు పేద ప్రజల యొక్క పెన్నిదైన రాజశేఖర గారు వారి బర్త్డేకి ప్రజలు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీరితో పాటు స్వచ్ఛందంగా రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా తలసే వ్యక్తులు వచ్చి
ఆయనకి నివాళులు అర్పిద్దాము, ఒక పూలమాల వేద్దాము. ఒక పూలమాల వేసినప్పుడు మనము కూడా దాని పాలు పంచుకొని ఒక సెల్యూట్ కొడదామని ఆలోచన చేస్తే దుర్మార్గంగా రాజధాని నుంచి ఇన్స్ట్రక్షన్స్, రాజశేఖర రెడ్డి గారి బొమ్మల దగ్గర కేకులు కట్ చేయకూడదు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల దగ్గర అన్నదానాలు చేయకూడదు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల దగ్గర నివాళులు అర్పించకూడదు, ఆయన్ని స్మరించకూడదు అని అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే పోలీసు వారు మేము 10 గంటలకి కార్యక్రమం పెట్టుకున్నాం, 10 గంటలకంటే 10:30కంతా వస్తాము, మనం ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిద్దామని. అయితే పోలీసు వారు 8 గంటలకి వచ్చారు. అడిగి 8 గంటలకే 4 జీపులు, 2 సిఐలు, 4 ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుల్స్ అందరూ ఇక్కడ చేరి వచ్చిన ప్రజలందరినీ భయపెట్టి ఎవరు ఇక్కడ ఉండేదాన్ని తరిమేశారు. ఎవరు ఇక్కడ ఉండేదాన్ని తరమడు. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రానికి. మొదటిసారి 5 సంవత్సరాలు, రెండోసారి సంవత్సరం కాలం మీద ఉన్నారు. అయితే ఆయన పరిపాలన తక్కువ కాలమైనప్పటికీ ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారిని ప్రతి పేదవాడు, ప్రతి అణగారిన వర్గాలు గుర్తుపెట్టుకొని గుండెల్లో బదిలంగా కావచ్చు. అనేక పథకాలు రాజశేఖర్ గారి పేరు వింటానే ఎన్ని గుర్తొస్తాయి. పూర్తిగా మీ ద్వారా ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క పథకం. నేను 14 సంవత్సరాలు